మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి ఇద్దరు మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు సందీప్ కిరణ్. సందీప్ కిరణ్. సో ఏ కాలేజ్ మీరు? ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్. ఓ నైస్. హాయ్. మీ పేరు ఏంటి? లక్ష్మీకాంత్. మీరు సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్. వెరీ గుడ్. మీ ఇద్దరు క్లాస్మేట్స్? క్లాస్మేట్స్. ఏ బ్యాచ్ లో ఉన్నారు ఇప్పుడు మీరు? ఐ మీన్ ఏ ఇయర్? ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఫైనల్ ఇయర్ అయిపోయిందా? ఓ ఇప్పుడు ఏంటి జాబ్ సర్చ్? జాబ్ వెరీ గుడ్. సో ఆల్ ద బెస్ట్ మీకు. సో ఇంతకీ సందీప్ ఏం చేస్తున్నారు ఈ రోజు వెరైటీ? నేను ఇప్పుడు హరాబరా కబాబ్ చేస్తున్నాను. హరాబరా కబాబ్స్. ఓకే, సో ఫస్ట్ సందీప్ తో వన్ చేంజ్ చేద్దాం. ఓకే ఓకే అండి, మరి హరాబరా కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హరాబరా కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉడికించిన పాలకూర కొద్దిగా, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో సందీప్ స్టార్ట్ చేద్దామా? ఓకే, సో ఫస్ట్ బౌల్ తీసుకొని ఉడకబెట్టిన బంగాళదుంపని స్మాష్ చేసుకోవాలి. ఓకే, స్మాష్ చేసుకున్న తర్వాత ఉడకబెట్టిన పాలకూర దాన్ని చాప్ చేసుకోవాలి. ఓకే, సో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకోవాలి. అండ్ ఉడకబెట్టిన బఠానీ దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఓకే, స్మాష్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ముందుగా. సో అన్ని కొంచెం సాఫ్ట్ గా బాయిల్ చేసుకోవాలి. సాఫ్ట్ గా మొత్తం స్మాష్ అవుట్ బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఉంటే ఫ్రై చేసేటప్పుడు సరిగ్గా అవ్వదు అన్నమాట. ఓకే ఓకే, సో అంటే ఇందులో గ్రీన్స్ మనం ఆకుకూరలు వేరే వేరే కూడా వేసుకోవచ్చు. ఓకే, జనరల్ గా అయితే పాలకూర వేసుకుంటారు, మిగతా పాలకూర కూడా వేసుకోవచ్చు. ఓకే ఓకే, అండ్ దీంట్లో కొంచెం చాప్ చేసిన జింజర్ వేసుకోవాలి. తర్వాత మిర్చి, గ్రీన్ మిర్చి ఇది కూడా కొంచెం చాప్ చేసుకోవాలి స్పైసీనెస్ కోసం. కావాలంటే పేస్ట్ లో చేసుకొని వేసుకోవచ్చు. కానీ ఇక చాప్ చేసుకొని వేసుకుంటే కొంచెం మధ్య మధ్యలో తగిలితే టేస్ట్ స్పైసీనెస్ ఉంటుంది. దీని తర్వాత కొంచెం బైండింగ్ కోసం శనగపిండి వేసుకోవాలి 1 స్పూన్. తర్వాత దీంట్లో ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలి కొంచెం. ఓకే, తర్వాత సాల్ట్ వేసుకోవాలి తగినంత. సో ఆల్రెడీ మనకు పాలకూర కొంచెం లైట్ సాల్ట్ ఉంటుంది కదా. అండ్ పాలకూరలో కూడా కొంచెం ఉడకపెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే, సో మీరు ఈ రెసిపీస్ అన్ని అంటే నేర్చుకునే టైంలో అన్ని నోట్ చేసి పెట్టుకుంటారా? నోట్ చేసి పెట్టుకుంటాం. మాకు 3 years అన్ని ఉంటుంది. సో అది రిఫర్ చేసుకొని రిఫర్ చేసుకుంటూ ఇంకా దాంట్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ అలాంటివన్నీ కామన్ గా జరుగుతూనే ఉంటాయి. డైలీ ఒక కొత్త డిష్ వస్తూనే ఉంటుంది మార్కెట్ లో. సో మేము కూడా వెరైటీ మేమే 4 కొత్త డిష్లు మార్కెట్ లో పంపిస్తున్నాము. సో ఇప్పుడు దీంట్లో వాటర్ యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం ఆయిల్ తోని మెల్లగా ఆయిల్ అంటకుండా మెల్లగా ఆయిల్. సో బేసిక్ హరాబరా కబాబ్ అంటే మనకి పాలకూర హరా అంటే గ్రీన్ కాబట్టి, సో గ్రీన్ గ్రీన్ వెజిటేబుల్ పాలకూర ఇస్ ద మెయిన్. ఓకే ఓకే, సో మెయిన్ పాలకూర ఉండాలి. బేసిక్ రెసిపీస్ పాలకూర. ఇంకా మిగతా ఏ చాయిస్ మనం మార్చుకోవచ్చు. దీంట్లో ఆయిల్ వేద్దాం. సో కొంచెం అటు ఇటు మనకి కలర్ వస్తే ఇంకా రెడీ అయిపోయినట్టు. నైస్ నైస్. సో ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ వేగక్కర్లేదు కదా. అండ్ డీప్ ఫ్రైస్ బదులు ఇట్లా పాన్ ఫ్రైస్ మనకి హెల్త్ కూడా బాగుంటుంది. దీనిపైన కొంచెం ఆయిల్ ఏమైనా వేయాలా? అవసరం లేదా? చుట్టూ కావాలంటే మళ్ళీ ఆయిల్ వేసుకోవచ్చు తక్కువ అవుతాయి. సో మీరు ఫస్ట్ అంటే ఈ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ రెసిపీస్ లెక్చర్స్ చెప్పడము, మీరు కుక్ చేయడం ఎలా అనిపించేది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ లో కొంచెం ఇదిగా అనిపించేది, తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత
కొంచెం భయం అయ్యేది ఎట్లా వస్తుంది? డిష్ ఎట్లా వస్తుందని. ఓకే ఓకే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఓకే భయంగా ఉండేది. తర్వాత అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ లో స్టార్టింగ్ లో కాలేజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర కూర్చొని డౌట్స్ క్లారిఫై చేసుకోవడం డిష్లు ఎలా చేయాలి ఏంటి ఓకే ఓకే అని తెలుసుకోవడం ఓ నైస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా చాలా సో సరిపోతాయి కదా మనకి సరిపోతాయి. ఓకే దీన్ని మనం కొంచెం అటు ఇటు కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. సో ఎప్పుడైనా అంటే మీరు కాలేజ్ డేస్ లో బాగా డిజాస్టర్ అయిపోయిన వంటలు అలా ఏమైనా ఉన్నాయా? అది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో అయితే కామన్ అవి. కామనా? ఓకే చేయి కాల్చుకోవడం అవన్నీ కొంచెం ఎక్కువ అయిపోవడం ఆయిల్ కింద పడిపోవడం కింద పడిపోవడం డిష్ ఫైనల్ ప్రొడక్ట్ సరిగ్గా రాకపోవడం ఇప్పుడు మామూలు ఎగ్జామ్స్ లో అంటే ఇప్పుడు ఏమైనా ఆన్సర్స్ అవి రాసేటప్పుడు జనరల్ గా పక్కన వాళ్ళు చూసి రాని వాళ్ళు అలా కాపీ కొట్టుకుంటూ ఉంటారు కదా, మీ దాంట్లో ఎలా కాపీ కొట్టుకోవచ్చు? ఏం చేయలేము ఇంకా. ఎవరంటే వాళ్ళదే. ఎవరంటే వాళ్ళది. సో రెసిపీస్ కూడా డిఫరెంట్ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా నేర్చుకొని చేయాల్సింది. ఓ సపరేట్ సపరేట్ గా ఉంటాయా? అందరికి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి, సేమ్ ఉండదు. లక్కీ అంతేనా? మనం చిట్ తీసుకోవాలి, దాంట్లో ఏదో చేయటమే. చేయటమే. నైస్ నైస్. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో సందీప్ సరిపోతాయి ఇలాగేవి? సరిపోతుంది. సో ఇంకా వీటిని మనం లైక్ గ్రీన్ చట్నీ సాస్ తో తీసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీస్ వేసాం కాబట్టి. ఓకే ఓకే సాస్ అయితే బాగుంటుంది. ఓకే వితౌట్ సాస్ కూడా తినొచ్చు, పర్లేదు. ప్లెయిన్ గా కూడా తినొచ్చు, అందులో ఆల్రెడీ అన్ని ఉన్నాయి కాబట్టి పర్లేదు, తినొచ్చు. ఓకే సో రెడీ. నైస్. ఓకే సో వేడివేడిగా హరాబరా కబాబ్స్ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. హరాబరా కబాబ్స్ తయారు చేసే విధానం: ఉడికించిన బంగాళదుంపల మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన పాలకూర, ఉడికించిన పచ్చి బఠానీలు, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, శనగపిండి, ఆమ్చూర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబ్స్ లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, హరాబరా కబాబ్స్ రెడీ.